అంతే అది కాకుండా ఫుడ్ ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ నడుస్తుంది మన దేశంలో. ఇప్పుడు 9.36% ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది. ప్రతిదీ కాస్ట్లీ అయిపోయింది. అదేవిధంగా హౌసింగ్ యూటిలిటీస్ వచ్చి దాని ఇండెక్స్ చూసినట్లయితే 179 నడుస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. బికాజ్ ఈ పెట్రోల్ ప్రొడక్ట్స్ ని మనం కాస్ట్ తగ్గించట్లేదు, మార్క్ టు మార్కెట్ అడ్జస్ట్ చేయట్లేదు కారణంగా అనమాట. దాని మూలంగా ఈ ఈ బడ్జెట్ ద్వారా ఈ ఈ ప్రైసెస్ మీద ఎంతవరకు మనం తగ్గింపు చేయగలము అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కన్సూమర్ దగ్గరికి వచ్చినట్లయితే మనం యాజ్ ఎ కన్సూమర్ మనం బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి చూసినట్లయితే ప్రస్తుతం కన్సూమర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వెరీ లోగా ఉంది. 97.5 పాయింట్స్ వచ్చి వెరీ లోగా ఉందన్నమాట. ఈ కన్సూమర్ స్పెండింగ్ కూడా మెయిన్ గా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక పెక్యులర్ ట్రెండ్ ఇప్పుడు ఎకానమీలో నడుస్తుంది ఏంటంటే, ఏ కన్సూమర్ అయినా తన స్పెండింగ్ లో 40 to 50% డెట్ చేసి స్పెండ్ చేస్తున్నాడు, అంటే డెట్ తీసుకుని స్పెండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు డెట్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటేనే కానీ ఈ హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేటువంటిది ముందుకు నడవదు. ఈ కంటిన్యూస్ డెట్ రాకపోతే ఆ సైకిల్ ఆగిపోయినట్లయితే అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయ్యి సిస్టమేటిక్ రిస్క్ కి దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా మన ఈ ఆయిల్ ప్రైసెస్ కూడా బాగా హైగా ఉన్నాయి. అంతేకాకుండా రిటైల్ బ్యాంకింగ్ లెండింగ్ రేట్స్ కూడా వెరీ హైగా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈ బడ్జెట్ తీసుకునే పాలసీ మెజర్స్ ద్వారా వాళ్ళు చేసే ఎక్స్పెండిచర్, వాళ్ళు ఎలోకేట్ చేసే హెడ్స్ కింద ఏ విధంగా వాళ్ళు వీటినన్నిటిని కూడా నిర్దేశించి ఒక 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 స్టేట్ మేనర్ లో తీసుకెళ్ళగలరు. దాని మూలంగా ప్రజలు ఏ విధంగా బాగుపడగలరు, ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరగలదు అనేటువంటి విషయాలు మనం ఈ బడ్జెట్ ద్వారా గమనించవచ్చండి. సార్ ఇంకొక విషయం చెప్పండి. ప్రధానంగా అంటే మనం ఇన్ఫ్లేషన్ నుంచి మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇన్ఫ్లేషన్ అనేసరికి అంటే నేను అది కొద్దిగా కిందకి తీసుకొస్తున్నా, అంటే కామన్ మ్యాన్ దగ్గరికి లింక్ చేస్తున్నా. ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ నేరుగా కామన్ మ్యాన్పై ఎట్లా ఉంటుంది? సో దానికి సంబంధించినటువంటి ఈసారి ఏమైనా రాబోయే బడ్జెట్లో దానికి సంబంధించి కామన్ మ్యాన్కి ఏమైనా గుడ్ న్యూస్ అయినా వచ్చే అవకాశం ఉందా? ఇన్ఫ్లేషన్ లో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే, బేసికల్ గా మార్కెట్ లో మనీ సప్లై అనేటువంటిది టు లోన్స్, పర్సనల్ లోన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఈ రోజుల్లో లోన్స్ ఎంత విచ్చలవిడిగా ఇస్తున్నారంటే, ఏమాత్రం పర్సనల్ గ్యారంటీస్ అవసరం లేకుండా కూడా పర్సనల్ లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు. ఇది సిస్టమాటిక్ రిస్క్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లీడ్ చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఈ లోన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళు విచ్చలవిడి ఖర్చు పెడుతున్నారు. అదే చెప్పాను కదా ఇందాక మీకు నేను, కన్సూమర్ స్పెండింగ్ లో 40 to 50% మనీ వాళ్ళ ఆదాయం కన్నా ఈ లోన్స్ ద్వారా తీసుకున్న డబ్బుల్ని పట్టుకొచ్చి చేస్తున్నారు. అందుమూలంగా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే కామన్ మ్యాన్ కి అతని యొక్క పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే మనకి గతంలో 10 రూపాయలు పెట్టి మనం 5 సరుకులు కొనుక్కోగలిగినట్లయితే ఇప్పుడు అదే 10 రూపాయలకి మనం 3 సరుకులు కొనుక్కోగలం అనమాట. అంటే ఆ రెండు డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రెషర్ కింద పడుతూ ఉంటుంది కామన్ మ్యాన్ కి. సో దానివల్ల మనకి ఆదాయం పెరిగినట్టు కనిపించినా కానీ ఖర్చు కూడా పెరగడం వల్ల, ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ రేషియోలో పెరగడం వల్ల, ఈ ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల మనకున్న నెట్ ఆదాయం తగ్గిపోతుంది. దాని మూలంగా ఇబ్బంది పడవలసి వస్తుంది కామన్ మ్యాన్. అతనికి కావాల్సింది ఏంటి? ఖర్చులు ది ప్రైసెస్ నియంత్రించడం అనేటువంటిది ఒకటి కావాలి. అంటే ప్రైసెస్ ని ఎలా నియంత్రిస్తాం మనం? ఈ ఇన్ఫ్లేషన్ రేట్ ని అడ్జస్ట్ చేయించడం ద్వారా. ఇన్ఫ్లేషన్ రేట్ ని ఎలా అడ్జస్ట్ చేస్తాం? మళ్ళీ మనం మనీ సప్లైని అడ్జస్ట్ చేయడం ద్వారా. దాన్ని మళ్ళీ ఎలా చేస్తాం? వేరియస్ హెడ్స్ బడ్జెట్ లో మనం అలోకేట్ చేసి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా మనం కామన్ మ్యాన్ కి ఏ విధంగా తోడ్పడగలము అనేటువంటిది మనం బడ్జెట్ వేరియస్ హెడ్స్ లో అలోకేట్ చేసే స్పెండింగ్ బట్టి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చి మనం ఎలా తగ్గించగలం? విరివిగా మనీ సప్లై జరుగుతున్నది, అది ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్బీఐతో కలిసి చేయాలి. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. బట్ ఈవెన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా బడ్జెట్ ద్వారా తమ చాయిస్ లో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఈ పరిగణలో తీసుకుంటూ ఈ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ట్రై చేసినట్లయితే అది కామన్ మ్యాన్ కి ఎంతైనా ఉపయోగపడుతుంది.